ఏమదు ఫ్రెండ్స్ మేము ఇప్పుడు గుట్ట ఎక్కుతాను. ఇప్పుడు తిరుమలకి వచ్చినాం కదా, మనం గుట్ట ఎక్కుతున్నాము. లగేజ్ చెకింగ్ అంతా, స్కానింగ్ గినింగ్ అంతా అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు మనము చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మనం వెళ్తున్నామా ఎంత. డాడీ తిరుపతినా డాడీ? డాడీ 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 అంతనేనా ఫ్రెండ్స్? చూడండి ఫ్రెండ్స్, ఇదంతా మనం ఫారెస్ట్, మనం ఇప్పుడు ఏరియా రూట్ ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఫ్రెండ్స్ చూడండి, ఇప్పుడు మనం టర్నింగ్ వస్తే ఒకటి. డాడీ 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 అంతనేనా ఫ్రెండ్స్? చూడండి ఫ్రెండ్స్, అదంతా తిరుమల 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 అంత తిరుమల చూడండి అంతా. కొంతమంది ఇక్కడ తింటూరు, ఎందుకంటే మనకు దర్శనం చేయ వరకు లేట్ అవుతుంది కాబట్టి. మేము ఇక్కడ బస్ ఎక్కినాం. ఎక్కడ అంటే తిరుమల బస్ స్టాండ్ ఎక్కితే మేము ఇప్పుడు ఇక్కడికి వచ్చినాం. లగేజ్ స్కానింగ్ అంతా అయిపోయింది. మేము ఎలాగ ఇంటికి తిరుమలకు పోతున్నాము. 1 డే ప్రయాణం. అంటే 1 డే అక్కడ ఎంత రోజులు స్టే అవుతామో మా డాడీకి ఏం తెలుసు. చూడండి ఫ్రెండ్స్, అంతా తిరుమల. చూడండి, మన తిరుమలకు పోతున్నాం. వెల్కమ్ టు మన తిరుమల. చూడండి ఫ్రెండ్స్, ఇది మన గుట్ట. ఇట్లయితే కాదు కానీ మనము ఇప్పుడు ఫస్ట్ వెళ్ళి మనం దర్శనం అన్ని చేసుకొని, కొంచెం రెస్ట్ తీసుకొని, తినుడు ఏమన్నా తిని మెల్ల గుడికి మెల్ల పోయి దర్శనం చేసుకొని, అట్లా తానం అన్నీ చేసి మళ్ళా అంతా చేసుకొని మెల్లగా పోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇదంతా అది ఫారెస్ట్ నుంచి మనం వెళ్ళబోతున్నాము. కింది దిగాలంటే ఎట్లా దిగుతాం? ఫ్రెండ్స్ పోతున్నాము ఇప్పుడు. చూడండి ఫ్రెండ్స్, దాన్ని వేసుకుంటున్నాము. చూడండి చూడండి, అంతా మన తిరుమల. చూడండి ఫ్రెండ్స్, మన తిరుమల. అదిగో అదిగో ఇప్పుడే తిరుమల కొండ ఎక్కుతున్నామండి. అనాథరక్షక గోవింద గోవింద, ఆపద ముక్కుల వాడ అనాథరక్షక గోవింద గోవింద, ఏడుకొండల వాడ వెంకట రమణ గోవింద గోవింద, అల్లుడు ఏడుకొండల వాడ వెంకట రమణ గోవింద గోవింద. అదే ఇప్పుడే గోవింద గోవింద నామాలు చెప్పుకుంటూ మేము ఇప్పుడే కొండపైకి ఎక్కుతున్నామండి. ఇప్పుడే గోవింద నామాలు చెప్పుకుంటూ. కొండ అంటే ఎంత అద్భుతంగా ఉన్నది, ఎంత పుణ్యం చేసుకున్నారు. కానీ 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 ఎంత అద్భుతం చూడండి. ఇక్కడ నుంచి తిరుమల ఏంది, మన విలేజ్ చూస్తుంటే ఒక అద్భుతం. ఎక్కడికో ఎక్కుతున్నట్టు, ఏదో పర్వతం ఎక్కుతున్నట్టు అనిపిస్తుంది. ఎంతైనా తిరుమల తిరుమలనే అండి. చూడండి ఎంత మహా అద్భుతంగా కనబడుతుందో. నిజం చెప్పాలంటే ఫుల్ అద్భుతం లాగా ఉంది. చూడండి, ఎక్కడో విలేజ్, మేము ఎంత హైట్ లో ఉన్నాం చూడండి, చాలా లాంగ్ లో ఉన్నాం, ఎంతో లోయలో ఉన్నట్టు అనిపిస్తుంది. అమ్మా ఎంత అద్భుతంగా కనబడుతుంది. అన్ని అగ్గిపెట్టెల్లాక చిన్న చిన్న ఇండ్లు అయితే అన్ని అగ్గిపెట్టెల్లాక చిన్న చిన్నగా కనబడుతున్నాయి చూడండి. అది ఎంత దూరంలో కనబడుతున్నాయి చూడండి. బాబా, అదొక చెరువు, మా సముద్రంలా ఉన్నాయి. కానీ ఆర్టీసీ డ్రైవర్లకు అయితే మొక్కాలండి బాబు, ఎంత ఫాస్ట్ గా ఎంత ఘోరంగా దిగుతున్నారో. అమ్మా
కానీ ఎంత వేగంగా జరుగుతుంది, ఎంత కంట్రోలింగ్ ఉండాలి, ఎంత ఎక్స్పీరియన్స్ ఉండాలి వీళ్ళకి. అమ్మా వీళ్ళు హెడ్స్ ఆఫ్ చెప్పాలి వీళ్ళకి. ఎందుకంటే బస్సులను, ఇంత పెద్ద బస్సును టర్న్ చేయడం, టకటక తింపడం, ఇది ఎంతో నైపుణ్యం ఉంటేనే కానీ సాధ్యం అవుద్ది, కానీ కొత్త వాళ్ళకైతే సాధ్యం అవ్వదు. చూద్దాం. ఓకే, ఎనీవే ఆ తిరుమల దేవుడు మనల్ని ఆహ్వానం పలికినట్టు ఒక్కొక్క చెట్లు పుట్టలు అన్ని మంచి ఆహ్లాదకరమైన వాతావరణం, నిశ్శబ్దం లేకుండా, అబ్బా బాబా ఎంత అద్భుతంగా కనబడుతుంది. పొల్యూషన్ లేదు, అది లేదు, హ్యాపీగా సౌండ్ పొల్యూషన్ లేదు, హ్యాపీగా ముందరికి వెళ్తున్నాం మేము. చూద్దాం, దైవ దర్శనం చేసిన తర్వాత మళ్ళీ వీడియోతో మళ్ళీ రెడీగా ఉంటాం మీకోసం. ఓకే.